us. Boy, come and get me. You wanna kiss me? Need that a bit? Need you me? Pretty chick. मुझे दिन में तारे दिखने लगे एक रात पर मरी निकल ले. I'm high, oh baby, नी मुट्ठू वाला ले. चलो जिंदगी में आजा जरा चीले चीले. స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన ఎక్స్ట్రా స్పెషల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎక్స్ట్రా గార్జియస్ రోజా గారు. కుమారి గటకసారి అడిగేస్తున్నావే అతాదిదారే. కుమారి గటకసారి అడిగేస్తున్నావే అతాదిదారే. నాంచకు కోరి నిన్నే కోరి ఎక్కల మంది ఎక్కించి ఫరారి. లోపంతా తిరిగి నీ ముందే ప్రగసాను పెద్ద నచ్చావని. ఐసలే కరిగి ఐ లవ్ యూ చెప్పేసాం. చాలా అయిపోతే నువ్వు బ్రేకింగ్ మిస్ అయి వచ్చావని. Now it's time to welcome our very own extra laughing star, extra tower star Nag Babu garu. जागो जागो रे जागो जागो रे जागो जागो रे जागो. పేరెంట్స్ పిల్లల్ని స్కూల్ పంపించడానికి కష్టపడుతున్నారు, కానీ డోంట్ వరీ, ఈ సిచ్యువేషన్ కి సొల్యూషన్ కనిపెట్టారు మనోలు. అది ఏంటి తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ కిరాక్ ఆర్పి. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. సార్ మీకు విషయం చెప్పాలి సార్. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప అత్యున్నటువంటి రెస్పెక్టబుల్ జాబ్ ఏంటో మీకు తెలిసే ఉంటది. ఈ పాటకి ఈ పాట వింటే ఉపాధ్యాయుడు. అరే మేము ఇలా 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 నేర్పిస్తాం, వాళ్ళు అలా 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 ఎదిగిపోతారు. మేము నేర్పిస్తాం, వాళ్ళు అధికారంలో కూర్చుంటారు. మీరే మేడం ఏం చెప్పమంటారు సార్? ఎలా చెప్పమంటారు? దానికి ఏడు ఎందుకురా సార్? చాలా ప్రౌడ్ గా ఉంటుందండి ఒక్కోసారి, కానీ ఒక్కోసారి వీళ్ళకా మేము చదువు చెప్పిందని తల కిందకు దించుకునే పరిస్థితులు కూడా వచ్చాయి సార్. ఇంకా ఈ మేళ ఉంటుంది చూసారా, పక్కన కూర్చొని తుతుతుతో అంటూ ఉంటది. చిన్నప్పుడు 2 జల్లేసుకొని మాతారు మాతారు అని నా దగ్గరకు వచ్చేది. స్కిట్లోకి వెళ్ళిపోదాం, స్కిట్లోకి వెళ్ళిపోదాం. ఎంతంత లేవు ఎంట్రీ సాంగ్ నీకు. ఇదన్నా డెంటల్ హాస్పిటల్, నీకున్న 32 పళ్ళు చూపించడానికి. ఇంతంత లేవు, నానా మాటలు అంటున్నావు, అన్ని చూస్తున్నా, మాస్టర్ అనే రెస్పెక్ట్ లేదా నీకు? నేను అన్నది డెంటల్, దీన్ని కాదు, అసలు ఉన్న మెంటల్ నీకు. అయ్యో నిన్నంటే ఆయన ప్రాణం విలువలాడడం ఏంటి? ఇదొక్కటి పెట్టుకొని ఆడుకుంటున్నారు. ఏంటి బేబీ, ఎందుకోసం నన్ను పిలిచావు? ఎందుకు? నేను పాట పాడుకుంటూ స్కూల్ కి వస్తే సార్ తిడుతున్నారు. ఏ పంతులు, నా బిడ్డ పాట పాడుకుంటూ వస్తే తిడుతున్నావంట, ఏంది కదా? హలో హలో హలో, పాట పాడితే తప్పు లేదమ్మా. స్కూల్లో ఇది ఆడుతుంది, నమల్లాగా ఆడుతూ డాన్స్ చేసుకుంటూ వస్తుంది. ఇది పాఠశాల అనుకున్నారా, లేకపోతే స్కూటర్లు మెకానిక్ షెడ్ అనుకున్నారా? పంతులు, ఈ మధ్య పిల్లలకి చదువుతో పాటు పాటలు ఆటలు ఇష్టమని గవర్నమెంట్ జీరో పాస్ చేసింది. అది జీరో అంటారమ్మా, జీవో పాస్ చేసింది అంటారమ్మా.
అనుకునేది. పెరిగేది వేపవృక్షం అయితే వచ్చేది ఆవుగా సెట్ అవుతా అని. ఆవు ప్రాణం ఎందుకు విలువలాడుతుంది? ఆవిడకి మేమంటే నీ కూతురు ఏం చేస్తుంది అసలు నీకు తెలుసా? ఏం చేస్తుందా? చెప్పిన మాట అసలు వినదు సార్. పైగా ఇచ్చిన హోంవర్క్ అసలు చేయదు. నిన్నటికి నిన్న ఏం చేసిందో తెలుసా? అల్లరి స్కూల్ ని పీకి పందిరేసేస్తుంది. సోషల్ మాస్టర్ కూర్చున్న కుర్చీలో ఈ బార్ పెన్సిల్ పెడితే మొత్తం దిగింది. ఇంకో విషయం చెప్పరా? హోంవర్క్ చేయట్లేదు. అది చేయదు. హోంవర్క్ ఎందుకు చేయదు అని అడుగుతున్నా. అరే చేయదు. అదే ఎందుకు చేయదు? అరే మాస్టరు పెన్సిల్ అక్కడెక్కడే ఇరుక్కుపోతే ఇక్కడెట్లా హోంవర్క్ చేస్తుంది? ఓకేనమ్మా, నా తప్పే. అదంతా తీసి పక్కన పెట్టు. ముక్కులో ఏలేస్తుంది. చీచి, ముక్కులో ఏలు పెడుతుందా? చిన్న పిల్లలు అన్నాక ముక్కులో ఏలు పెట్టుకుంటారు అంతే కదా? రైటే కదా? ఎవరు ముక్కులో ఆలు పెట్టుకుంటే తప్పు లేదండి. పక్కన ముక్కులో ఏలేస్తుంది. ఏం బేబీ ముక్కులో పెట్టావా? ఒక్కసారే అమ్మా. ఒక్కసారేనా? నా గురించి నీకు తెలియట్లే. నాన్నకాలు ఇప్పుడు చెప్తున్నా, తీసి ఇచ్చేస్తా. ఇచ్చిన డొనేషన్ వెనక్కి తిరిగి ఇచ్చేస్తా. చంపేస్తానేమనుకుంటున్నారు? ఏంది పట్టు ఎక్స్ట్రా చేస్తున్నావేంటి? నాన్నకాలు ఒకటి ఉన్నదా? ఎవరున్నాడు? ఏమైందమ్మా? ఇదిగో ఈ పంతులు చూసినావు? నా బిడ్డని అన్య పుణ్యం తెలియని పసి పాపని నానా మాటలు అంటుండు. నమ్మలేకపోతున్నా. నిజంగా అన్నాడా? అన్నాడు. నేను ఎట్లా మళ్ళీ అన్నాడా? చెప్తున్నాను కదా. చిన్నపిల్లలు స్కూల్కి వచ్చేటప్పుడు భయం భక్తులు పక్కన పెట్టి సమాజంలో దేవాలయాలు గుళ్ళు పిల్లలు దేవుళ్ళని భావించకుండా వాళ్ళు నానా మాటలు అంటావా? పోతావు రా లబ్బే. A+B హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB. X/Y ఇంటూ 0/∞ ఈక్వల్ టు 0. ఇవన్నీ ఫార్ములాస్ కాదురా, నీ మీద ఉన్న కేసులు. ఈ కేసుల నుంచి నువ్వు బయటపడడానికి లాక్కోలేక పిక్కోలేక నెల్లూరు వరదల్లో గుట్టుకుపోయి చెన్నై బీచ్ లో తెలుస్తావు రా లబ్బే. సార్ నేను ఏమి అనలేదు సార్. జస్ట్ ఊరికే అలా తిట్టానంతే. తిట్టావా? సార్ తిట్టాడా? అవునండి. నిజంగా తిట్టాడా? అందుకే కదా చెప్పేది. చెప్తుంటే వినిపించట్లేదా దరిద్రుడు? ఆ చిన్న బాధపడిన దానికి హైడ్రోజన్ పెరోస్పెట్రైల్, అమ్మాయి ఎగిరిపోతున్న దానికి సిట్రిజన్ ప్లస్ మల్లెమాల జనరేటర్. ఇవన్నీ ఏంటో తెలుసా? ఏంటో చూడరా, 3,72,07,552 రూపాయలు రా. ఈ మెడికల్ బిల్లు కట్టే లోపు నీ అకౌంట్ లో ఉండే అమౌంట్ మొత్తం హారతి కర్పూరంలా ఆరిపోతుందిరా. చిన్నపిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. నువ్వు ఒక స్కూల్ మాస్టర్వా? ఫస్ట్ పోలీసులు అయ్యాను, తర్వాత డాక్టర్ అయ్యాను. నువ్వు చేసిన తప్పుల్ని కవర్ చేయకుండా కవర్ చేయడానికి నేను ఇప్పుడు మీడియానయ్యాను రా. సూపర్. మీడియా ముఖంగా క్షమించండి సార్, నేను ఏం చేయలేదు సార్. జస్ట్ సమాజమే దేవాలయం, పిల్లలే దేవుళ్ళు అన్న కాన్సెప్ట్ తో బతుకుతున్నాను సార్. అమ్మతోడు సార్, నేను ఒక ఉపాధ్యాయుని సార్. నేను మాట్లాడాలమ్మా రాలబ్బే. నాకిచ్చింది 3 డైలాగులేనే. అయ్యో స్కిట్ లో చేస్తున్నాను, నాకే అర్థం కావట్లేదే. అయ్యో నా కొంప కొల్లేరు చేశారు. నా స్కూల్ మూయించేస్తున్నారు. నేనే కొట్టలేదు రో. నా మాట నమ్మండి రో, నిజంగా రో. అమ్మా, ఈ జడ్జిమెంట్ ఎంతో కుదరదు. కోనా వెంకట రాస్తానానికి వెళ్దాం, లైవ్ లో ఛానల్ పెడదాం, కొన్ని డైలాగులు రాయించుకుందాం. ఖచ్చితంగా మనకి జడ్జిమెంట్ దొరుకుతుంది. రోజా గారు, మీ ప్రాణాలు వచ్చే
రోజా గారు ఇక్కడ? నిజంగా వీళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. హోంవర్క్ చేయమంటే పెన్సిల్ ఇరుక్కుపోయింది అక్కడ. నీ ఏజ్ క్యారెక్టర్ బాగుంది. ఆ సాంగ్ తో రావటం, 32 పళ్ళు చూపిస్తారంటే ఆల్రెడీ 4 పడిపోయాయి అంటాం. క్యూట్ గా ఉంది, చాలా బాగా చేశారు అందరూ. బాబు సార్ ఎలా ఉంది ఈ రోజు ఈ స్కిట్? బాగుంది రాకేష్ అండ్ ఆర్పి. ప్లస్ వాళ్ళ మెమరీ బాగుంది, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. కానీ ఆర్పి సెక్షన్స్ చూసారా బోర్డు మీద? ఎక్కడ చూసిండ్రు అలాంటి సెక్షన్స్? గుడ్ యోధా అండ్ రమ్య, ఆల్ ద బెస్ట్. చాలా బాగా చేశారు. మన తొట్టి గ్యాంగుల్ తోనే వేగలేకపోతుంటే ఈ రోజు ఇంకో గ్యాంగ్ వస్తుందండి. రావడం గానీ ఆడిషన్స్ అని చెప్పి కిడ్నాప్ చేస్తున్నారంట. అసలు వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ కోనా వెంకట్ అలాంగ్ విత్ శంకరాభరణం గ్యాంగ్. दारू पी ले ब्रो तोते सारे दारू पी ले ब्रो अरे दारू पी ले ब्रो अरे बोतल के तोते सारे యాడ్ ఇచ్చాం కదరా ఆడిషన్స్ కి, ఇంకెవరు రాలేదేంటి? మన మీద డౌట్ వచ్చినట్టుందిరా అందరికి. అయినా ఈ తెలుగు వాళ్ళు నమ్మకూడదురా, మన బీహార్ వాళ్ళకి కాదు. వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు అన్నేం కాదు, 4 రాష్ట్రాల్లో ఇదే స్కీమ్ వాడి సక్సెస్ అయ్యాం. ఎవడో ఒకడు డబ్బున్న బకరగాడు దొరకపోతాడు, వాడిని కిడ్నాప్ చేసి బార్డర్ దాటించకపోతామా? కిడ్నాప్ చేసి బార్డర్ దాటించడు కాదు, తేడాలతో మన కిడ్నీలు తీసిగాడు. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. ఆపుతారా మీ గాన కచేరీలు? నా శంకరాభరణం. ఇంతకీ మీరు మా గురించి ఎక్కువ పక్కన పెట్టేసి మీ గురించి చెప్పండి రా. నా శంకరాభరణం రణవీర శర్మ, వీడు ఋతిక్ శాస్త్రి. మేము సంగీతాన్ని అవకాశం పట్టాం, మేము స్వరాలని శంకలో పెట్టాం. ఎక్కువసేపు పెట్ట, కంపు కొరత తీసి పక్కన పెట్టు. శంకరాభరణం సినిమా మళ్ళీ తీస్తున్నారని తెలిసి తన్మయత్వం చెంది పరిగెత్తుకుంటూ వచ్చాం. ముందు మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అంటే బయట పెట్టండి. ప్రాపర్టీస్ ఆడిషన్ అంటే పర్ఫార్మెన్స్ గురించి అడగాలి కానీ ప్రాపర్టీస్ గురించి అడుగుతారేంటి? నిజమే ఉమేశ్వరయ్య, ఏమిటిది? అయినా శంకరాభరణం అనగానే ఇక్కడ తంబూరాలు తబలాలు కనిపించాలి కానీ ఇక్కడ ఏంటి గూండాలు గన్నులు ఉన్నాయి? అది అది గోదావరి శంకరాభరణం, ఇది బిహార్ శంకరాభరణం. క్రైమ్ కామెడీ. మీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలిస్తే మా డైరెక్టర్ గారు మీకు ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వాలో ఫిక్స్ అవుతారు అన్నమాట. నా శంకరాభరణం అలాగంటారా? అయితే మా వాస్తు విషయాలు మీకు చెప్పాలన్నమాట. కరెక్టే కరెక్ట్ కరెక్ట్. రణవీరు ఎత్తుకో. ఎత్తమన్నది అది కాదు, రాగం. ఏమిటా పిచ్చి చూపులు? ఇదే మా తాతగారు మాకిచ్చిన ఆస్తులు. మాకొక్క అవకాశం ఇస్తే మా నటనంతా దారపోస్తాం. అదే అల్లు అర్జునే. మన సర్వస్వమే అర్థం చేస్తాం. ముందు వాచ్యతో మొదలు పెడదాం. వాచ్య ఏ సర్వస్వం ఇప్పిస్తున్నాను వాచ్యాను కానీ గోచిలో మొహం పెట్టినట్టు పెట్టావే. అయ్యో అంటే ఇదే మరి ఆడిషన్ అంటే. నువ్వు మాకు వాచ్ ఇస్తుంటే నీ పర్ఫార్మెన్స్ కొట్టొచ్చినట్టు ఉండాలన్నమాట నా శంకరాభరణం. ఓహో ఇది ఆడిషనా? అది అయితే బేసిక్ ఇచ్చేస్తాను కానీ ఆ మాత్రం పర్ఫార్మెన్స్ మేము కూడా ఇవ్వగలం. మీ దగ్గర ఉంది ఇవ్వడానికి. గొలుసుంది. గోల్డా గోల్డా గోల్డ్ ఇంకా లేట్ ఎందుకు పర్ఫార్మెన్స్ కానీ. అదిరిపోయింది. పర్ఫార్మెన్స్ ఎవరు సెలెక్టెడ్? మీరు సెలెక్ట్ అయిపోయి వెళ్ళిపోయింది. అవును, మా వస్తువులు మీ దగ్గర ఉన్నాయి కదా, మేము ఎప్పుడు తీసుకోవాలి? సినిమా పూర్తి అయిపోయిన తర్వాత తీసుకోండి. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు? షూటింగ్ అంటే ఈ షూటింగ్ కాదురా, సినిమా షూటింగ్ గురించి అడుగుతున్నారన్నా శంకరాభరణం. తీయండి, మేము మీటింగ్ వేసుకొని షూటింగ్ ఎప్పుడో మీకు ఫోన్ చేస్తాం, అప్పుడు మీరు రండి నా శంకరాభరణం. ఓహో అలాగంటారా? అరే పళ్ళు వేసుకొని ఎంత చెప్పండి. రాగం తాళం పల్లవి ఎటువంటి సేవా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము తేలు త్రోవ
నమస్కారం 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 నమస్కారం. ఏం సంస్కారమో నా శంకరవరణానికి. నేను శంకరాభరణంలో మంజు భార్గవి క్యారెక్టర్ ఇస్తే కోడి పుంజిరా రెచ్చిపోతా. ఎందుకు ఇవ్వాలి? నా కూచిపూడిలో గోల్డ్ మెడల్ వచ్చింది కాబట్టి. మాకు కావాల్సింది గోల్డ్ మెడల్ కాదు, మెడలో ఉన్న గోల్డ్. గోల్డా అంటే సినిమా కోసం కొద్దిగా బరువు తగ్గాలి అంటున్నా నా శంకరాభరణం. అవునా? అయితే నేను బరువు తగ్గేసి వస్తాను. నీ మెల్లో ఉన్న చైను, చేతుకున్న గాజులు, నడుముకున్న వడ్డానం ఇచ్చేసావు అనుకో, ఆల్రెడీ నువ్వు బరువు తగ్గిపోతావు నా శంకరాభరణం. అవునా? నేను సినిమా కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను. రండి 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 రండి. ఇప్పుడు చూడు ఎంత బరువు తగ్గిపోయావు నువ్వు. అవును, షూటింగ్ ఎప్పుడు? షూటింగ్ టీ షూటింగ్ ఆ షూటింగ్ కన్నది పిల్ల బెదిరిపోతుంది. త్వరలోనే నేను షూటింగ్ డేట్ ఫిక్స్ చేసుకొని మీకు చెప్తాం. మరి నా నగలు? కంగారు పడక బంగారే, షూటింగ్ అయినంత వరకు నీ బరువు బదులని మేమే మొత్తం. మీరెంత మంచివారే. ఒక హగ్ ఇవ్వరా? వాడి దగ్గర తీసుకో. తీరిన దరిద్రుడికి బరువు బాధ్యత లేదు, మోస్తా అన్నావు. ఇలాంటి బరువు మోస్తున్నాడు అన్నాడు రా. అలాగే ఉంటే అన్ని బరువులు ఒకేలా ఉండవరా నా శంకరాభరణంలే. అరే లాలు ప్రసాద్, ఈ చిన్న చిన్న చెప్పలు ఎన్ని రోజులు రా నా శంకరాభరణం. ఒక మంచి తిమింగలాన్ని పట్టామనుకో మన జీవితంలో సెటిల్ నా శంకరాభరణం. ఇక్కడ శంకరాభరణం ఆడిషన్ జరుగుతున్నాయంట. ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐ అంటే అంటే నచ్చితే ఎంత డబ్బైనా ఇచ్చి కొనేవాడని అర్థం రా నా శంకరాభరణం. భలే దొండ పండులాగా ఉన్నావు. మీ నాన్న ఏం చేస్తుంటాడు? సంపాదిస్తుంటాడు. సంపాదిస్తాడా? యా, ఈజ్ అ బిలియనర్. బిలియనరా? అంటే బిల్లు వ్యాపారం చేస్తాడా? $1 బిలియన్ అంటే 6,500 కోట్లు. చచ్చిపోయాడు. డబ్బులు ఎందుకు చెప్పారు సార్ వాడికి? 6,500 కోట్ల ఎక్కడున్నాయి? అమెరికాలో ఉన్నాయి. యు సీ, ప్రపంచంలో 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. టైప్ 1 కష్టపడడానికి పుడతారు. టైప్ 2 సుఖపడడానికి పుడతారు. మేము టైప్ 3 దొబ్బడానికే పుట్టాం. అంటే ఏమంటున్నాడంటే ఈ సినిమా తీసి జనాల మనుషులు దొబ్బేయడానికి పుట్టాము అంటున్నాడు. అది మా డాడీ చాలా కష్టపడి కోట్లు సంపాదించాడు. నేను కష్టపడి సినిమాలో పేరు సంపాదించుకొచ్చాను. సో నాకు శంకరాభరణం సినిమాలో ఒక్క ఛాన్స్ ప్లీజ్, చిన్న రోల్ అని ఇవ్వండి ప్లీజ్. ఆ శంకరాభరణంలో శంకర్ శాస్త్రి నువ్వే. శంకర్ శాస్త్రి హీరో. హీరో హీరోనా? నా కళ నెరవేర్చారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. ఇంతకీ షూటింగ్ ఎప్పుడు? త్వరలో. షూటింగ్ కాదు, వాళ్ళ క్యారెక్టర్ లో ఉన్నారు. ఓకే, నేను యాక్ట్ చేస్తాను. ఇప్పుడు ఐ వాంట్ టు యాక్ట్. ఏం చేయాలి చెప్పండి. నువ్వేం చేయదు, మేమే చేస్తాం. అరే చైర్ తీసుకురండి రా. డాడీ హెల్ప్, డాడీ కాపాడు ప్లీజ్. ఇదే డైలాగ్ అమెరికాలో ఉన్న మీ నాన్నతో చెప్పు. అమెరికాలో మా నాన్నతో? బట్ వై? యు ఆర్ కిడ్నాప్. వాట్? యా, కిడ్నాప్. అమెరికాలో ఉన్న ఆస్తులని అమ్మేసి 605,000 కోట్లు ఎగ్జాక్ట్ ఆ డబ్బులు మొత్తం తీసుకొచ్చి మాకు ఇచ్చేసి నిన్ను విడిపించుకొని వెళ్ళమని చెప్పాలి. నో ప్లీజ్ ప్లీజ్, someone help me, someone help me please. మీరెవరు? We are from CBI. మరి ఇందాక శంకర్ శాస్త్రి ఏదో అన్నావు. ఒరే రుతుక్ శ్రావణ ఉన్నావు. వి ఆర్ అండర్వేర్ కాప్స్. నో, వి ఆర్ అండర్ కవర్ కాప్స్. అదే అదే ఎగ్జాక్ట్లీ. మీ గురించి 2 months నుంచి ట్రాప్ వేస్తే ఆఖరికి ఇక్కడ దొరికారా. అన్ని స్టేట్స్ లో ఆడిషన్స్ పేరుతో డబ్బును వాళ్ళు కిడ్నాప్ చేసి బీహార్ తీసుకెళ్తున్నారు. మీ టైం పోలేక ఆంధ్రాకి వచ్చారు. చాలా పగడబందిగా ప్లాన్ చేసాం. ఎలా కనిపించారు? అరే పిచ్చోళ్ళారా, శంకరాభరణం ఈ రోజు రిలీజ్ అయింది. అవునా? బ్యాడ్ టైం. దీంట్లో హీరో ఎవరు సార్? మీ ఆల్సో అండర్ కవర్ కాప్. యూ రిచ్ దట్టే హీరో మోసం చేస్తావా? ఓ మై గాడ్. ఇంకా మీ శంకరాభరణం సెంట్రల్ జైల్లోకి. మాకు చిన్న చివరి కోరిక. చివరిసారిగా మీ శంకరాభరణం మా సినిమా మాకు చూపిస్తే మా వంకర బుద్ధులను మారుతాయి. ఎగ్జాక్ట్లీ. సరే అయితే మిమ్మల్ని సెంట్రల్ జైలు కాదు, సంధ్యా 70 తీసుకెళ్తాం. అదండి. థ్యాంక్ యూ సార్. ఎవరి దగ్గర నుంచి స్టార్ట్
స్టార్ట్ చేద్దాం. రోజా గారా? రోజా గారు లేడీస్ ఫస్ట్. రోజా గారు. సో శంకరాభరణం పాత స్టైల్లో అలా ఉండదు, ఇప్పుడు కరెంట్ ట్రెండ్ కి కామెడీ మిక్స్ అయి ఉంటుంది అనేది చెప్పకనే చెప్పేశారు. మంచి థీమ్ తీసుకున్నారు, బాగుంది, చాలా ఎంటర్టైన్ గా ఉంది. పిక్చర్ కూడా రిలీజ్ అయి బాగుంది, ఇంకా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. నెక్స్ట్ ఓవర్ టు నాగబాబు సార్. హౌ ఆర్ యు వెంకట్? ఫైన్. నిఖిల్ సార్. హలో సార్. ఈ కథ గురించి నేను విన్నాను కొంతవరకు. ఏదో ఇక్కడ నుంచి యాక్సిడెంటల్ గా బీహార్ లో ల్యాండ్ అవడం, అక్కడి నుంచి ఏదో నిఖిల్ ఆ కామెడీ కంటెంట్ అంతా విన్నా నేను. చాలా బాగుంది. కాదు, అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే జబర్దస్త్ స్టేజ్ మీరే ఒక స్కిట్ వేసి వాడుకోండి. ఇదే ఫస్ట్ టైం ఎవరు వాడుకోలేదు. చాలా ఈజీగా ఫ్రీగా పర్ఫెక్ట్ గా చేశారు. డెఫినెట్ గా ఈ సినిమా మంచి టాక్ ఉంది. మీకు నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మంచి టాక్ వచ్చినట్టే తెలుస్తుంది నాకు. ఆల్ ది బెస్ట్. కంటెంట్ చెప్పరా బాబు అంటే నేను ఒక కరెంట్ అఫైర్ అని అంటున్నాడు. ఇంకా అర్థం కాలేదా? అదేనండి, కంటెంట్ కి తక్కువ, కట్టింగ్ కి ఎక్కువ. మన సోనిగాలి సుడిగాలి సుధీర్ along with his team. మీ అందరికీ తెలుసు నేను సుడిగాలి సుధీర్. పేరుకు మాత్రమే నేను లీడర్, కానీ లీడర్షిప్ అంతా సీనియర్ రాంప్రసాద్ గారు తీసుకుంటున్నారు. ఏంటో ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా సరే, సార్ గెటప్ సీని గారు ఎలా ఉన్నారు, రాంప్రసాద్ గారు ఎలా ఉన్నారు, సెక్సీ సన్నీ గారు ఎలా ఉన్నారు అని చెప్పారు. మొన్న ఓ పెళ్లి ఫంక్షన్కి వెళ్తే సీని గారి దగ్గర ఫోటోలు, ఆటో రాంప్రసాద్ గారితో ఆటోగ్రాఫ్లు, శవానికి మేకప్ వేసినట్టు ఉంటాడు సన్నీ గారితో సెల్ఫీలు కూడా దిగుతున్నారు. నన్ను మట్టి కూడా అడగట్లేదు. నేను అర్జెంట్ గా ఫేమస్ అవ్వాలి. ఎలా ఫేమస్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫేమస్ అవ్వాలంటే చాలు, ఇప్పటి వరకు అయింది చాలు. అసలే చలికాలం, పెద్దలు వెళ్ళిపోయింది. వ్యాజిలిన్ ఏమైనా ఉందా? లిప్స్టిక్ రాసుకుంటావా? ఉంటే ఏమన్నా అడిగాను, లేకపోతే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఫేమస్ అవ్వాలంటే ఎలాగో అర్థం కావట్లేదు. నిన్న కాక మొన్న నాతో పాటు స్కిట్లు చేసిన శంకర్ గారు కూడా అక్కడ కూర్చున్నాడు. ఏదో చేసి ఫేమస్ అయిపోయి ఇప్పుడు అర్జెంట్ గా. ఇలాంటి ఐడియాలకి రాంప్రసాద్ గారు కరెక్ట్. హలో హలో, అరే రాంప్రసాద్. ఎవడా రాంప్రసాద్ అన్నాడు? అరే నేను రా సుధీర్ని. సుధీర్ నువ్వా? చెప్పరా. ఏంట్రా ఎలా మారిపోయారు మీరు? ఒకసారి అర్జెంట్ స్టేజ్ మీదకి రారా, నీతో పని ఉంది. కొంచెం బిజీగా ఉన్నారా? అరే అలా అనంతరం అవసరం నాదే, ప్లీజ్ రారా. సరే వస్తున్నా, త్వరగా రా. నేను ఇప్పటికిప్పుడు అర్జెంట్ ఫేమస్ అయిపోవాలరా. ఏం చేయాలో చెప్పు. నువ్వు ఆల్రెడీ ఫేమస్ కదా. అబ్బా జబర్దస్త్ లో ఫేమస్ వదిలేరా. జబర్దస్త్ లో ఫేమస్ అని చెప్పారా నీకు? మరి ఇంకేం ఫేమస్? బయట పబ్బుల్లో అమ్మది తిరుగుతున్నా ఫేమస్ నువ్వు అంతే. నువ్వు లేనిపోయినా చెప్పొద్దా, నిజం అనుకుంటారు అందరూ. నేను చెప్పింది నిజమే కదా. చెప్పు. నేను ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఫేమస్ అవ్వాలరా. ఈ మధ్యన చాలా మంది పెద్ద పెద్ద బిగ్ షాట్స్ కొడుకుని, ఓ హీరోని కొడుకుని చెప్పి వీడియోలు తీసుకొని ఫేస్బుక్ లో పెట్టుకుంటున్నారా. గాట్ ఇట్. yes నువ్వు వెళ్ళిపోరా. థ్యాంక్ యూ. ఏంటి ఐడియా చెప్పు. లేదు నాకు వచ్చిందిరా, ప్లీజ్. ఐడియా చెప్పండి. స్క్రిప్ట్ అవసరం లేదురా. ఇప్పుడు దాకా మీ మీద ఉండి బ్రతికేనగా మీకు చులకనా. ఇప్పుడు నా ఐడియా చూసి ఎంత ఫేమస్ అవుతానో చూడు. మామూలు ఉండదు. ఆల్ ది బెస్ట్. అవ్వు ఫేమస్ అయ్యే కలవండరే, ఫోటోలు ఇస్తా. సరే సరే. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు నా పేరు సుడిగాలి సుధీర్. ఈ రోజు మీ ముందుకి ఈ వీడియో ఎందుకు చేస్తానంటే మీకు నిజం చెప్దామని చెప్పండి. ఆ నిజం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది. అదే సార్ ఇప్పుడు నిజం తెలిసింది. నా ఒరిజినల్ పేరు కొన్నిదేళ్ల నాగబాబు సుధీర్ బాబు. నేను నాగబాబు గారి అబ్బాయిని. నాగబాబు గారి పెద్ద కొడుకు నేను. వరుణ్ నాకు తమ్ముడు, నిహారిక నాకు చెల్లి, చిరంజీవి గారు నాకు పెదనాన్న, పవన్ కళ్యాణ్ గారు నాకు బాబాయ్, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు నాకు సీఎంలు అవుతారు. దయచేసి ఈ వీడియో షేర్ చేసి నన్ను ఫేమస్ చెయ్యొద్దు. ఈ నిజం మీ ఒక్కరికే చెప్పాలని చెప్పి నీ వీడియో చేస్తున్నాను. నాగబాబు డాడీ, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ డాడీ, బై. మామూలు వాడి ఏమో అప్పుడే షేర్లు, లైక్లు, కమెంట్లు యూట్యూబ్ లో కూడా పెట్టారా. నేను నాగబాబు గారు పెద్ద అబ్బాయిని. బాబుకు టైం ఎంతమ్మా? టైం నన్ను అడుగుతుంటే చేరు పట్టిందా? ఏం టైం అడగకూడదు నిన్ను. ఎవరో తెలుసా? చూడడానికి లేదు, సుడిగాలి సుధీర్లో ఉన్నావు. అబ్బా లా ఉన్నానా? నన్ను కూడా గుర్తుపట్టు. ఇగో సుడిగాలి సుధీర్ నేను, కానీ ఒరిజినల్ నేను ఎవరో తెలుసా? ఎవరు? కొనిదేల నాగబాబు గారు అబ్బాయిని. నాగబాబు గారు అబ్బాయిని. బాబు బాబు నాగబాబు కొడుకో నువ్వు? నువ్వెవరు? నేను నాగబాబు నాన్న బాబు. నేనే ఫేమస్ అవుతుంటే నా దగ్గరికి వచ్చి అమ్మో
ఏంటిది ఇలా బుక్ అయిపోయాను? నాగబాబు గారు అబ్బాయి అంటే ఎంతమంది ఉంటారా? అర్జెంట్ గా ఏదో చేయాలి నేను. హలో 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 సార్ సార్ సార్. అయ్యో ఏంటి ఎవరు మీరు అంతా దేనికి వచ్చారు? సార్ మేము మీడియా సార్. ఇప్పుడు మీ వీడియో చూసాం సార్ యూట్యూబ్ లోనే. మీరు ఎంత పెద్ద ఫేమస్ సార్ మాకు ఇప్పుడు తెలిసింది. కూర్చోండి సార్, మీరు కొన్ని క్వశ్చన్ అడగాలి సార్. అయ్యో ప్లీజ్ అండి, దయచేసి రండి. అయ్యో ప్లీజ్ నాకు జూమ్ పెట్టొద్దండి, నాకు జూమ్ పెట్టొద్దు ప్లీజ్. సుధీర్ గారు, ఈ న్యూస్ అంతా ఇప్పుడే టెలికాస్ట్ అవుతుందండి. అసలు మీరు నాగబాబు కొడుకు అంటే అసలు మేమే నమ్మలేకపోతున్నాం. ఫస్ట్ నేను నమ్మలేదండి, మా అమ్మ చెప్పింది. అసలు మీ అమ్మగారికి నాన్నగారికి మధ్య రిలేషన్ అది? యాక్చువల్లీ మాది విజయవాడ దగ్గర పాలకుల్లో ఒక ఊరండి. ఓకే. నాగబాబు గారు ఒకసారి ఒక షూటింగ్ కట్టి వచ్చారండి. మా అమ్మ పొలంలో పనిచేస్తూ అయితే ఒక వర్షం కురిసిన రాత్రి. అంటే వర్షం కురిసిన రాత్రి? రాత్రి ఏం జరగలేదండి, పొద్దున్న సూర్యోదయం అయిన తర్వాత డాడీను మమ్మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇన్ని రోజులు ఈ విషయం ఎవరికి చెప్పలేదు, మాకు నమ్మకం కుదరట్లేదు. అసలు ఎందుకు మీరు ఎలా ప్రూవ్ చేసుకోగలరు నాగబాబు కొడుకు? మీరు ఎలా ప్రూవ్ చేసుకోవాలంటే ఈ విషయం మొత్తం అందరికీ తెలుసండి. నా తమ్ముడు వరుణ్ణి, నా చెల్లి నిహారికని అడగండి. నా రక్తం పంచుకొని పుట్టారండి వాళ్ళు. అంటే మీరు చిరంజీవి గారిని కలిసారా? చిరంజీవి గారు కలవడం ఏంటండి, ఆయన ఇంట్లో పెరిగితే నేను. చిరంజీవి ఇంట్లో పెరిగారు మీరు? నేను చిరంజీవి గారిని చిన్నప్పుడు బిగ్ డాడీ అనే ఉండండి. అంటే పెదనానా అంతే. ఆ బిగ్ డాడీలో బిగ్ ఏమో బిగ్ సేవలు తీసుకున్నారు, డాడీ ఏమో సినిమా పేరుగా పెట్టుకున్నారండి. మరి మీ చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీకు ఏమైనా? కళ్యాణ్ బాబాయ్ దేవుడండి. అవునండి. బాబాయ్ నన్ను ఎత్తుకున్నాడండి. అబ్బా, నేను పెద్ద అయిన తర్వాత బాబాయ్ అరే నువ్వు నాలాగే ఉండాలి అని హెయిర్ స్టైల్ కూడా బాబాయ్ హెయిర్ స్టైల్ చేయించాడండి. సేమ్ వద్దు, నాకు జూమ్ చేయొద్దండి. ఓకే, అసలు మీకు ఇదంతా కాదండి. మొన్నటిదాకా సుధీర్ లో ఉండే సుడిగాలి సుధీర్ ఎలా అయ్యాడు? ఎలాగా? డాడీ శ్యామ్ అంకుల్కి ఫోన్ చేశారు, నీ దగ్గర ఒక కుర్రాన్ని పంపిస్తాను, అద్భుతంగా చేస్తానన్నారు. సుడిగాలి సుధీర్ లైఫ్ మారిపోయింది వాళ్ళ. అంటే ఈ విషయం శ్యామ్ గారికి కూడా తెలుసా? డాడీని అడగండి, ఎదురుగానే ఉన్నారుగా. వరుణ్ బాబు కోసం అమ్మో, నా గుండెకి వస్తే ఉండేది ఒకలే అండి. ఎవరండి? రష్మి. సారీ, వరుణ్ ఎంత ఇదంటే కంచె సినిమా నన్ను చేయమన్నారండి డాడీ. నేను వద్దు డాడీ, తమ్ముడికి ఇవ్వండి, తమ్ముడు చెయ్యాలి, నాకు మీరున్నారు, పెదనాన్నున్నారు, బాబాయ్ ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు, నాకు సినిమా వద్దు డాడీ అని అంటే అప్పుడు వరుణ్కి ఇచ్చి చేయించారండి. కానీ నిన్ను హీరోగా పెడితే కంచె కదా తుప్పులను పెట్టాలి భయ్యా. అల్లు అర్జున్ కోసం అమ్మా, అర్జున్ బాబా అయ్యో నాకు జూమ్ చెయ్యొద్దండి ప్లీజ్. అర్జున్ బాబా డాడీ సినిమాలో డాన్స్ చేశారు, గుర్తుందా? చేశారండి. ఎవరు నేర్పించారండి అది? ఎవరు నేర్పించారు? 4 ఏళ్ల కష్టం. 4 ఏళ్ల కష్టం? యూట్యూబ్ లో వీడియోలన్నీ చూపించా. సార్ మీ చెల్లెలు తల్లి అండి, నాకు అమ్మండి నిహారిక. నేను ఎక్కడ తిన్నేమో అని చెప్పను, అన్నయ్య తిన్నావా అన్నయ్య తిన్నావని మెసేజ్ ఇదిగోండి, ఇందాక డిలీట్ చేస్తే. నేను ఎక్కడుంటే అక్కడ నాకు క్యారేజ్ తీసుకొచ్చి తల్లి బంగారు తల్లి ఇస్తాను, నాకు తినిపిస్తా ఉంటే ఎంత ఏడుపు వస్తుందో తెలుసా అండి? మీరు అడుగు సార్, మేకప్ పోతుంది. రాఖీ పండుగకి రాఖీ తెస్తే డబ్బులు లేక అన్నయ్య ఐ లవ్ యూ డాడీ. సార్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్. చెప్పండి. నాన్నగారికి మీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి మా మీడియా జూమ్. నాన్నగారు ఉన్న ఆస్తిని ఏంటి, నాన్నగారు ఆస్తి తెలుసా? ఏంటండి? ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ పంచారండి నాకు. సార్ మీతో మాట్లాడడానికి మా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వచ్చారండి. అతని పేరు అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నేను. అవునండి. అది కాదు, నేను టీవీలో లైవ్ చూస్తా ఉండా. అవునండి. ఈ మనిషి నేను నాగబాబు గారు పెద్ద అబ్బాయి అని చెప్తున్నాడు, ఏంటో కథ నాకు అర్థం కావట్లేదు. లేదండి మేము చూసాం, మేము డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించాం, మలేరియా తెలుసు. నేను డిఎన్ఏ ని టీ షర్ట్ ని జీన్స్ ని నమ్మను. నేను నమ్మేది ఒకటే, కంక్లూజన్ గా నాకు ఇప్పుడే నువ్వు పెద్ద బాబు అని తెలియాలి, నాకంతే. నాగబాబు గారు కొడుకుని తెలియాలి అంతే. మీరు 1 2 3 గో యాక్షన్ అనండి చాలు. 1 2 3 గో యాక్షన్. ఏంటి సార్ ఇదే ఫ్రాన్స్ అధ్యక్షుని పట్టుకొని ఏంటిదే సార్? కొట్టడం కాదు సార్, జబర్దస్త్ చూడరా? చూస్తుంటాం. బాబు గారు ఎంట్రీ ఇలాగే ఉంటది, డాడీ ఇలా కుర్చీలో తిరిగి ఇలా ఇలా అంటా ఉంటారు కెమెరాకి. ఒకసారి నాగబాబు గారు ఫోన్ చేయండి సార్, కన్ఫర్మ్ చేసుకుందాం. కన్ఫర్మ్ చేద్దామా? ఫోన్ అగ్ని అనిపిస్తుంది సార్.
అన్నపూర్ణకు వచ్చిన అనంది మీరు నా గురించే కదా ఇప్పుడు మీ ఫ్యామిలీకి బాధిస్తాను నేను అంతే. అబ్బాయి ఎక్కడ ఉన్నాడా? ఇక్కడ పక్కన ఉన్నాడు పెద్దయ్య. ఇచ్చేది ఫోనా? అసలు మాట్లాడతారా? డాడీతో మాట్లాడు. అద్దరు మాట్లాడు. డాడీతో నేను మాట్లాడు. మాట్లాడరా. ఎందుకు కొడతారు? నేను నాగోగారు పెద్ద అబ్బాయి కాదు. నేను చెప్పినా రోజా గారు చిన్న కొడుకుని. ఎందుకు కొడతారు? అవసరం ఇంకో ఛానల్కి వెళ్ళాలి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి అని చెప్పా. రోజా గారు మీ చిన్న అబ్బాయి అంట. పెళ్లి చేసుకుంటుంటే నా అంత కూతుర్లు ఉంటాయి. కడుపుబ్బని నవ్వాం సుధీర్, నిజంగా సూపర్ గా చేసాం. అసలు నవ్వుతూనే నా కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేసి అంత నవ్వాను. నేను నాగబాబు గారు ఎక్కడ కోపడతారంటే సార్ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఫుల్ గా. అసలు ఇంటర్వ్యూ అయితే చాలా హైలైట్. ఆయన ఏం అడిగినా కూడా దానికి సూపర్ గా ఆన్సర్లు చెప్పావు. చాలా బాగా చేశారు. నాగబాబు సార్ నన్న రారా మేకప్ రూమ్ కూడా మాట్లాడుకుందాం. ఇంతకాలం తర్వాత నా కళ్ళ కనపడ్డా. చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సార్. సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్. నిఖిల్ మీరు ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? నేను ఇంకా ఫేస్ చేయలేదు. నిఖిల్ నా బాయ్ ఫ్రెండ్, నిఖిల్ నా హస్బెండ్, అలాంటి ఏదైనా ఫేస్ చేశారా? ప్లీజ్ అలాంటి ఐడియాస్ ఎవరికి ఇవ్వకండి మీరు. బట్ సీరియస్లీ నేను ఇంత అసలు ఐ ఎంజాయ్డ్ సో మచ్, హిలేరియస్. అండ్ నేను పక్కన భయపడుతూ కొంచెం నాగబాబు గారిని చూసాను, బట్ హీ వాజ్ ఎంజాయింగ్ మోర్. అండ్ ఆయన అంత స్పోర్టివ్ తీసుకోవడానికి నిజంగా వి షుడ్ సే హ్యాట్స్ ఆఫ్ టు హిస్ స్పోర్టివ్నెస్ సార్, రియల్లీ. అండ్ ఇట్స్ అ వెరీ హెల్తీ అట్మాస్ఫియర్ అండి. అండ్ నాకు తెలిసి అందుకే దట్స్ వై దిస్ షోస్ నంబర్ 1. వెంకట్ గారు ఎక్స్ట్రాడనరీ. సుడిగాలి సుధీర్ ఇవాళ సుడిగాలిలో రెచ్చిపోయావు. సత్యనారాయణ గారు సూపర్ గా చేశారండి, చాలా బాగుంది, చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. బా సుధీర్ ఈ రోజు నిజంగా ఫేమస్ అయిపోయావు సుధీర్. ఐ లవ్ యూ డాడీ. 100 అంటే తెలుసు, 108 అంటే కూడా తెలుసు, కానీ ఈ సైజ్ 0 గోల్ ఏంట్రా బాబు? తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ అద్రే అభి అలాంగ్ విత్ హిస్ టీమ్. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. ఎక్కడుంది లైటు? అది పట్టపగలు ఏంటండి కరెంట్ వేస్ట్ చేస్తున్నారు? మనకిచ్చిన థీమ్ ఏంటి? కరెంట్ అఫైర్. అందుకే ఫస్ట్ కరెంట్ వేసా. ఇప్పుడు అఫైర్స్ గురించి మాట్లాడతానే. చెప్పవే, నీకు ఆ రాజాగాడికి ఏంటి అఫైర్? నాకు రాజాగాడికి అఫైర్? అబ్బే లేదు, చెప్పవే, చెప్పు. ఆహా, నీకు ఆ పక్కింటి సరోజకు ఏంట్రా అఫైర్? హలో, కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ వేసి అఫైర్స్ గురించి మాట్లాడుకోవటం కాదు. కరెంట్ అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏవైతే బ్రేకింగ్ న్యూస్లు ఉంటాయో వాటి గురించి మాట్లాడుకోవాలి. అవునా? మనమే ఎంత కన్ఫ్యూజ్ అయ్యామంటే పాపం ఆడియన్స్ ఎంత కన్ఫ్యూజ్ అవుతారో. అయ్యండి, ఎఫ్ఐఆర్ కి కరెంట్ అఫైర్ కి చిన్న తేడా ఉందండి, అది చెప్పేస్తా. ఇప్పుడు సుధీర్ కి రష్మికి మధ్య మీరందరూ సృష్టించింది అఫైర్, కానీ సుధీర్ నాకు అన్నయ్య లాంటి రష్మి చెప్పింది చూసారా, అది కరెంట్ అఫైర్. ఒకప్పుడు చంద్రన్న కంటిన్యూగా స్కిట్లు కొడుతుంటే జడ్జిలకి చంద్రన్నకి మధ్య అందరూ అనుకున్నది అఫైర్, కానీ బాగా చేస్తే తిరుపతి ప్రకాష్ కూడా స్కిట్ ఇస్తాను, సిసింద్రి స్కిట్ ఇచ్చారు చూసారా, అది కరెంట్ అఫైర్. సరే, ఇంతకి మేము తీసుకున్న కరెంట్ అఫైర్ ఏంటంటే ప్రతి ఆడవాళ్ళకు ఉండే సమస్యనండి. ఆ సమస్య ఎక్కడో లేదు, మా ఇంట్లోనే ఉంది. అమ్మా స్వీటీ, అమ్మా తొలిసారి మిమ్మల్ని దేకింది మొదలు, కదిలాయి మదిలోన శంకరాభరణం పాటలు, ఏవేవో పాటలు. అమ్మ రామ్మ బయటికి. నన్ను నిఖిల్ బంగారు కొండ రా అంటేనే వస్తా. పిలువు నాయనా. బంగారు కొండ అని పిలవండి. మీ అమ్మాయి అండి? అవునండి. బాగుంటుందా? చాలా బాగుంటది. ఏ నిఖిల్, ఐఎమ్ సో సెక్సీ స్వీటీ రే. నా సెక్సీ వద్దండి, బంగారు కొండ అంటున్నారు, మళ్ళీ మీరు సెక్సీ అంటారేంటి? ఓకే, బంగారు కొండ దయచేసి బయటకు వచ్చేయండి, మిమ్మల్ని చూడాలని చాలా యాంగ్షియస్ గా ఉన్నాను. అమ్మాయే సన్నగా నవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అబ్బో, గంట జిమ్ముద్ది కింట కుమ్ముద్ది, ఇంకెలా తగ్గిద్ది?
రామ్మా బంగారు రామ్మా బంగారు కొండ. నన్ను చిన్నప్పుడు బంగారు కొండ అనేవాడివి. అలా చిన్నప్పటి నుంచి బంగారు కొండ అనే ఇలా కొండలాగా తయారయ్యావు. పొద్దు తల్లి. అమ్మా పెద్దవాళ్ళు వచ్చారు, వెళ్ళి ఆశీర్వాదం తీసుకో. పెద్దవాళ్ళ కంటే ముందు పేరెంట్స్ ఆశీర్వాదం తీసుకోవాలి. మమ్మీ పట్టుకో. ఇలా కాదు కానీ ఐ హావ్ ఎ టెక్నిక్. అమ్మ తల్లు. అబ్బా మమ్మీ వద్దే, నేను మమ్మీనే. అవును, సెన్సార్ ప్రాబ్లం. ఇప్పుడు గెస్ట్ల దగ్గర వద్దమ్మా, వాళ్ళు చివరి దాకా ఉండాలమ్మా. అక్కడ వానం లేపే ఉంటే మళ్ళీ ఇక్కడ నుంచి నిఖిల్. అబ్బా ప్రపంచంలో ఇంత దరిద్రంగా ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళు ఎవరైనా చూసారండి మీరు? మాది 30 మంది ఉండే ఉమ్మడి ఫ్యామిలీ అండి. ముగ్గురే ఉన్నారని చూస్తున్నారా? దీన్ని చూస్తే అర్థం కావట్లేదా ఇదే 27 మందితో సమానం అని? మమ్మీ మామూలుగా అమ్మాయిలు పెళ్లికి ముందు కరెంటు తీగలాగా ఉంటారు, తర్వాత కరెంటు స్తంభంలో మారుతారు. ఇది ఇప్పుడే కరెంటు స్తంభంలో ఉందంటే పెళ్లి అయితే పెద్ద పవర్ స్టేషన్ అయిద్దని భయం అండి స్వామి. ముద్దు తల్లి. అబ్బో అరే తల్లు. అబ్బో అమ్మాయి తడితేనే పడతామండి, కొడితే కోమాకే. రష్మి ఆంటీ నన్ను చూసి నవ్వుతుంది. అమ్మా ఎందుకమ్మా మా అమ్మాయిని చూసి నమ్మటం నువ్వు? రష్మి ఆంటీ అందమైన పువ్వు అన్నాక వాడిపోక తప్పదు, అందమైన అమ్మాయి అన్నాక ఆంటీ అవ్వక తప్పదు. మైండ్ ఇట్. మై నేమ్ ఇస్ స్వీటీ, ఐ యామ్ ఆన్ డ్యూటీ. ఇదిగో ఏంటి మమ్మీ ఇది? బూస్ట్. దేంట్లోకి సరిపోతుంది మమ్మీ, నాకు వరల్డ్ కప్ లో కావాలి. సరిపోద్దా? తీసుకురా. తీసారా అమ్మా. ఇది 5వ తరగతి చదివేటప్పుడు 5 అంతస్తుల మేడకు ఓనర్నండి. ఇది పెరిగే కొద్దీ ఆస్తులు తరిగి అంతస్తులు తరిగి ఇప్పుడు అదే మేడకు వాచ్మెన్ గా చేస్తాను. థ్యాంక్ యూ మమ్మీ. కూర్చొని తాగితే కొండలైనా గరుగుతాయి అంటారు. ఇది గరగదా? కూర్చో కూర్చో. ఇక్కడే తల్లో ఇరిగిపోయింది నాయనో. లే తల్లి లేమ్మా లే. మామూలు అమ్మాయి కాదండి, గుడికి వెళ్దాము అని చెప్పి రిక్షా అని పిలుస్తుంది. గంటకు వచ్చినా ఇక్కడే ఉంటది, ఎందుకంటే ఇది ఎక్కలేదు వాడు ఎక్కలేడు. ఎప్పుడు నష్టాల గురించే మాట్లాడతారు తప్ప లాభాల గురించి చెప్పరా? మొన్న పెళ్లికి వెళ్ళినప్పుడు రోటీలు అయిపోయాయంటే ఏం చేశాను? అక్కడ పిండి పెట్టి నేను కూర్చుంటే అన్ని రోటీలు రెడీ అయిపోయాయి. ఆ రుమాల్ రోటీలు నీవేనమ్మా? సో అడ్వాంటేజ్లు కూడా ఉన్నాయి పప్ప. అమ్మో చాలా ఉన్నాయి. బాగా అలసిపోయాను. మమ్మీ నాకు ఇడ్లీలు కావాలి, ఇడ్లీలు తీసుకురావా? ఈ లోపల నేను నిఖిల్ కి సైట్ కొట్టుకుంటా. ఇన్ని ఇడ్లీలు ఎవరైనా తింటారా? ఒక్కదాన్ని తినలేను, మీ ఇద్దరు కూడా పెడతాను రండి. ఇది మీరు తినండి. దీనికంటే గుళ్ళో ప్రసాదం ఎక్కువ పెడతారు కావే. నేను జిమ్ చేసి వస్తాను, 5 మినిట్స్. ఇంకెన్నాళ్ళు తింటావే ఇక్కడ? అందుకే పెళ్లి కాసేపట్లో పెళ్లి చూపులో వస్తున్నారు. నిన్ను ఒక ఇంటి దాన్ని చేసేస్తే మా పేడ వదిలిపోద్ది. మావయ్య గారు అమ్మాయిని పిలిపించండి. బయట ఫుల్ టాకు, అమ్మాయిని చూడటానికి 2 కళ్ళు చాలవంట. 2 కళ్ళు ఏంటి బాబు, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కళ్ళు కూడా చాలవు దాన్ని చూడటానికి. త్వరగా పిలిపించండి మావయ్య, త్వరగా పిలిపించండి. పాపం తీసుకురా, నేను నీళ్లు రెడీ చేసుకుంటా. అమ్మాయిని చూడటానికి 2 కళ్ళు చాలవన్నారు. అందం అనుకున్నాను. వద్దు నాయనా వద్దు. అమ్మ రామ్మ కూర్చోమ్మా. నువ్వు ఇప్పటి నుంచి మా అమ్మాయి బరువు బాధ్యతలు నీ చేతిలో పెడతాను నాయన. బాధ్యతలు పెడితే పెట్టారు కానీ బరువు మాత్రం పెట్ట, మాకు నేను చచ్చిపోతా. అంటే అమ్మాయిని చేసుకోవా? చేసుకుంటాను. ఆ చిట్టి నడుముకి చిన్ని వడ్డాను చేయించండి చాలు. మావయ్య గారు లేవండి. దాని నడుముకు వడ్డానం చేయించాలంటే కొత్త రాజధానికి అయినంత ఖర్చు అయితే బాబు. అయ్యో అయితే నేను చేసుకోనండి ఈ అమ్మాయిని, ఇంకెవరికైనా ఇచ్చి చేయండి. బాబు నువ్వు కాబట్టి చాలా మంది వస్తారు. బాబు ఈ మధ్య మోడీ గారు ఏదో గ్రామాలను దత్తత తీసుకునే కార్యక్రమం పెట్టారంట. మీకు దండం పెడతా, దీన్ని దత్తత తీసుకోండి. దయచేసి అర్థిస్తున్నా, దీన్ని దత్తత తీసుకోండి. మీకు జన్మ జన్మలకు రుణపడి ఉంటాం. మీరు ఎవరిని అర్థించాల్సిన అవసరం లేదు, నా కోసం ఒకరు పుట్టే ఉన్నారు. నిఖిలా? కోనా గారు. కోనా గారు నేనేమి నెర జానా కమింగ్. ఎంత టైం పడింది అభి ఇది చేసుకోవడానికి?
చేసుకోవడానికి? మేకప్ 1 hour పట్టిందండి. మేకప్ రాంబాబు గారు అండ్ సాయి గారు ఇద్దరు హెల్ప్ చేశారు. రాంబాబు గారు సార్ ఒకసారి స్టేజ్ మీద పిలుస్తారు. రాంబాబు గారు చాలా రియలిస్టిక్ గా మేకప్ వేసారు. ఇట్స్ వెరీ నైస్. ఎంతసేపు పట్టింది రాంబాబు గారు? 1 hour పట్టిందా? చాలా బాగుంది మేకప్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో సూపర్. కానీ స్వీటీ మరి టూ మచ్. నిఖిల్ ని రిజెక్ట్ చేసావేంటి నువ్వు? నిఖిల్ చిన్న పిల్లోడు కదా, కోనా గారు అయితే బాగా ఎక్స్పీరియన్స్డ్. నిఖిల్ ఎస్కేప్. సో వెంకట్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? అంటే చాలా హార్డ్ వర్క్ కనపడింది అండ్ వెరీ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ గైస్, గుడ్ జాబ్. సో నిఖిల్, మీకు ఈ సైజ్ 0 ట్రెండ్ గురించి మీ అభిప్రాయం? అమేజింగ్ జాబ్, సూపర్ సూపర్. రోజా గారు, ఫస్ట్ ఏ గెటప్ లో వస్తావని నేను కూడా చూస్తున్నాను నిఖిల్ పిలవగానే. సో ఇది రాగానే అనుకున్నాను చాలా బాగుంది అనేసి. వెరీ నైస్. నాగ్ బాబు సార్, బాగుంది, చాలా బాగా చేశారు. సూపర్ గా ఉంది. బంగారం రేట్ కి రెక్కలు వచ్చాయంటే నమ్మొచ్చు, ఉల్లిపాయలకి రెక్కలు వచ్చాయంటే నమ్మొచ్చు, కానీ లేడీస్ హెయిర్ కి కూడా రెక్కలు వచ్చాయంట. ఈ వింత ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ మన పిచ్చి రచ్చ రవి అలాంగ్ విత్ హిస్ టీమ్. చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా, కన్నె మొగ్గ అందివే పాల బుగ్గ. ఏం చేస్తున్నావే? కౌగిలించుకుంటున్నానండి. మీ ఆడలా కలిసిస్తే సంకనెక్తారేందే? అరే మీ వైఫ్ లకు వైఫై లా ఎప్పుడు కనెక్ట్ అవుదామా ఎప్పుడు కనెక్ట్ అవుదా అనుకుంటారంటే నా ఈటీ ప్లస్ కనెక్ట్ అవడానికే కదండి కట్టుకుంది. మీ ఇష్టం ఉన్నప్పుడు కనెక్ట్ కావద్దే, మా ఇష్టం ఉన్నప్పుడు కనెక్ట్ కావాలి. బ్లూటూత్ లాగా నా ఈటీ ప్లస్. అబ్బా ఎందుకో? ఎందుకంటే మేము అందరిలాగా మనుషులం కాదు, మేధావులం. మేధావులు ప్రపంచానికి ఏదో ఒకటి ఇస్తారు. గౌతమ బుద్ధుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. మైకేల్ జాక్సన్ బ్రేక్ డాన్స్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. అలా ఈ రచ్చరవి పిచ్చిచ్చేస్తాడు. ప్రపంచానికి ఫ్రీగా కరెంట్ ఇస్తాను, వెళ్ళిపోతాను. అయినా ఫ్రీగా కరెంట్ ఇవ్వడం ఏంటండి? ఫ్రీగా అంటే ఫ్రీగా కాదే, ఫ్రీగా వచ్చిందన్న. మీ ఆడాళ్ళ జుట్టుతోటి కరెంట్ తీసి జనాలకు ఫ్రీగా కరెంట్ ఇస్తా. మా ఆడాళ్ళ జుట్టులోనే కరెంట్ ఉంటుందా? మీ మొగాళ్ళ జుట్టుతో కరెంట్ రాదా? మీ మొగాళ్ళ జుట్టులో కరెంట్ లేదా? లేదే. మీ గురించి ఆలోచించి ఆలోచించి మాకు నెత్తి మీద బొచ్చేయలేదు. కరెంట్ ఎక్కడదే? అయినా మా ఆడాళ్ళ జుట్టుతో కరెంట్ మాత్రమే తయారు ఎందుకు అనిపించింది? ఈ రోజు థీమ్ ఏంటిదే పిచ్చిదానా? కరెంట్ అఫేర్. కరెంట్ అఫేర్ కాబట్టి కరెంట్ తీయాలి. కూడా కరెంట్ అఫేర్ అంటే కరెంట్ తీయడం కాదు, సొసైటీలో ప్రజెంట్ జరిగే హాట్ టాపిక్స్ ని కరెంట్ అఫేర్స్ అంటారు. ఇదో ఈ వారం మన శంకరాభరణం సినిమా లాగనమాట. అయినా వీటన్నిటి గురించి నీకే తెలిస్తే నేను ఇక్కడ ఎందుకుంటానులే గానీ, పద కాఫీ తీసుకొస్తా తాగు. హలో, మేధాలు కాఫీ టీలు తాగరు, మరేం తాగుతారు? మంచితనం, జాలి, దయ, ప్రోత్సాహం ఉన్నాయా నీ దగ్గర? ఇదిగో నువ్వు పిచ్చి పిచ్చి బాగుడు వాగా అనుకున్నా మా పుట్టింటికి వెళ్ళిపోతాను చెప్తున్నా. పుట్టింటి కాకపోతే పక్కింటికి వెళ్ళిపో. ఏంటి? నేను ఫీల్ అవుతానే. వస్తే ఐన్స్టీన్ కూడా వాళ్ళ భార్య ఇలాగే వదిలేసి వెళ్ళిపోయింది. ఆయన ఫీల్ అయ్యాడా? అణుబాంబులు తయారు చేసి ప్రపంచ యుద్ధాలు మోపు చేశాడు. ఆ తర్వాత మేధావి అని ప్రపంచం ఒప్పుకున్నాక నేను వాడి భార్యను అని చెప్పి కాళ్ళ దగ్గరికి వచ్చింది. నువ్వు కూడా అదే ఒక రోజు వస్తావు, వెళ్ళిపో. బతుకుచ్చాడా? అయ్యో, మేధావులను చీ తూ అని అన్నోళ్ళే తర్వాత అది చీప్ గా వచ్చి ఇక్కడ పడి ఉంటారు. అయినా నీ తప్పు కాదే. What hell are going here? Is to find is the racial voice, the love is to fight. How much time you killing? You just trust me, trust me. You Mr. People, trust me. ఇలాగే మాటలతో నన్ను మేనేజ్ చేస్తున్నావు. ఎందుకు మేధావి నన్ను ఇంతగా దూరంగా పెడుతున్నావు? కాలేజీ రోజుల్లోనూ కూరగాయలు తరిగి తాలింపు వేసి ఫ్రై చేసి ఇప్పుడు ఫుల్ మిల్క్ చేస్తావు. నన్ను ఏదో ఒకటి చెయ్యు. నిత్యామీనన్, నేను అదే పని మీద ఉన్నానే. నా మేధావి చేసే టార్చర్ భరించలేక నా భార్య పుట్టింటి కన్నా వెళ్ళాలి లేదా చచ్చిపోవాలి. ట్రస్ట్ మీ, నా ఈటీవీ ప్లస్. సార్ మేధా గారు, ఏంట్రా నా సివిల్స్? ఒక 2 క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పరా సార్? చెప్పురా, నీ క్వశ్చన్స్ ఏంటో చెప్పు. రచ్చరవి బాల్యం ఎక్కడ గడిచింది? హనుమకొండ వేస్తమ్మ గుళ్ళో. వాట్ ఏ హిస్టారికల్ ప్లేస్ సార్. అందుకే మీ పేరు హిస్టరీలో నిలిచిపోతుంది సార్. సార్, రచ్చరవి విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? రాత్రి బడిలో. సార్, మీరు రాత్రి బడిలో చదువుకొని మాలాంటి వాళ్ళకు దీపాన్ని ఇస్తున్నారు సార్. మీరు గ్రేట్ సార్.
ఇంతకాలం నేను చాలా నచ్చావు. నాలో నువ్వేం చూసి ఇష్టపడ్డావు రవి? మంచితనం, ప్రేమ, జాలి, కరుణ, ప్రోత్సాహం. ఎప్పుడు చూసి నీవేం మాటలు చెప్తున్నా? మన ఇద్దరికి మధ్య మీ ఆవిడ్ని అడ్డు తగిలించమని చెప్పాను కదా, దాని గురించి ఏం చేసావు రవి? ట్రస్ట్ మీ, నేను చూసుకుంటా కదా. వీడు ఉన్నాడు ఇక్కడ స్టూడెంట్. రెండిళ్ళ పూజారా సార్? లేదురా, ఒకటే ఇల్లు 2 పూజలు. మేధావులు ఒకే ఇంట్లో 2 పూజలు చేస్తారంటారు. ఇప్పుడు ఖచ్చితంగా సీరియల్స్ పాస్ అయినట్టు. అంత పర్సనల్ గా పోవద్దురా రవి. ఆవిడ్ని ఎప్పుడు పైకి పంపిస్తావు చెప్పు నాకు. ఏమైంది ఏమైంది? పోయింది అది. ఇక నుంచి మనదే రాజ్యం. రవి ఎంత గుడ్ న్యూస్ చెప్పావు రవి. అవును రవి, నా మీద ప్రేమతో మీ ఆవిడ్ని చంపేసావు కదా బొచ్చుతో. నేనంటే నీకెందుకు అంత ఇష్టం? నీ దగ్గర మంచితనం ఉంది, ప్రోత్సాహం, దయాకరణ ఉన్నాయి. అవన్నీ అక్క దగ్గర లేవా? ఆ విటమిన్స్ అక్కడ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ కోసం ఎందుకు వస్తానా నేను? ఐ లవ్ యూ రవి. 100%. ఐ లవ్ యూ. ఐ లవ్. రవి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగున్నామా? అవును. నీకు విటమిన్స్ ప్రోటీన్స్ తో పాటు గ్లూకోజ్ వద్దారా? 100% గ్లూకోజ్ కావాలి. ఎవరది? ఇంకా చావాలి. నాతో ప్రయోగం చేయడం చేత కాక అంత ప్రయోగం చేయడానికి రెడీ అవుతావా? అంత ప్రయోగం చేయడానికి రెడీ అవుతావా నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావే నా కుందనాల బొమ్మ? అసలు నాలో లేని నీలో ఉన్నదేంటే? మంచితనం, జాలి, కరుణ, ప్రోత్సాహం. దాన్ని రోజా గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? షాక్ కొట్టిందా? రచ్చరవి అంటే పిచ్చి రవి, పిచ్చి రవి అంటే రచ్చరవి. అయినా కూడా అందమైన భార్యను పెట్టుకొని మందాన్ని ఎలా ప్రేమించావు? సూపర్ గా ఎంజాయ్ చేసావు. నిఖిల్ అంటే నాకు ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుందని చెప్పి నేను ఐ నెవర్ న్యూ దాట్. అండ్ నాకు తెలిసి టీవీలో కన్నా లైవ్ చూస్తుంటే ఇంకా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అండ్ ఎస్పెషల్ అప్పారావు గారు ఏంటండి ఆ గెటప్ అసలు? మీరు ఆల్మోస్ట్ లిప్ కేసి పెడతారని నాకు టెన్షన్ వేసింది తెలుసా. టైటానిక్ చేస్తున్నప్పుడు అలా దగ్గరకు వచ్చారు, నేను ఇలా ఇలా తిప్పుకున్నాను, బట్ లక్కీలీ ఏం జరగలేదు. సీరియస్లీ దట్స్ వై జబర్దస్త్ ఇస్ #1 ఆల్వేస్. వెంకట్ గారు రచ్చ రవి, ఈ టైమింగ్ మాత్రం రచ్చ రచ్చ. గుడ్ జాబ్. రావు గారు చాలా బాగా చేశారు. నాగ్ బాబు సార్ చాలా బాగా చేశారు. Now it's time to welcome మన special gang, the Shankarabharanam gang, onto the stage, please. दारू पीले ब्रो, अरे बोतल के हैं तो ते सारे दारू. अरे रे दम्मू लागे भाई इति दुम्मू रेपे पाट. The Shankarabharanam team అనమంటారా, రాక్ స్టార్స్ అనమంటారా? ఐ డోంట్ నో. ఇక్కడ ఐ థింక్ ద జబర్దస్త్ టీమ్ ఆర్ లైక్ రాక్ స్టార్స్. అందరూ ఎంత మంచి మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. So did you enjoy thoroughly? I became a fan of జబర్దస్త్ అసలు. వెంకట్ గారు మీకు ఎలా అనిపించింది ఈ రోజు షో? ఎక్స్ట్రా అంటే నేను ఆల్రెడీ అంతకుముందు గీతాంజలి అప్పుడు వచ్చాను, సో అదే సెంటిమెంట్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేసాం. దీంట్లో చేస్తాను ఆర్టిస్ట్లకి కాదు, మాకు కూడా కలిసి వచ్చింది స్టేజ్. ఆల్రెడీ సినిమా హిట్ అయిందండి, ఇంకా ముందు ముందు వెళ్ళి సూపర్ డూపర్ హిట్ అవుతుందండి. గీత గారు అంత కార్నర్ లో వెళ్తే ఉంటే ఎలా అండి? ఎలా అనిపించింది ఈ రోజు? నాకు చాలా 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 హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా మూవీ సూపర్ డూపర్ హిట్. థ్యాంక్స్ టు వెంకట్ సార్, థ్యాంక్స్ టు నాగబాబు గారు అండ్ రోజా గారు. వెల్ యాక్చువల్లీ ద థింగ్ ఇస్ అంటే శంకరాభరణం సినిమా ఇస్ యునో వై పీపుల్ ఆర్ లైకింగ్ ద ఫిల్మ్ ఎందుకంటే ఇట్స్ లాట్ ఆఫ్ కామెడీ అండి. ఇప్పుడు జబర్దస్త్ కూడా అందరికి ఎందుకు ఇష్టం అంటే కడుపుబ్బా నవ్విస్తుంది. సో మా సినిమా కూడా లైక్ యూనో టాప్ టు బాటమ్ ఫస్ట్ టైం నుంచి లాస్ట్ టైం వరకు ఎంటర్టైన్మెంట్ నమ్ముకొని వచ్చిన డిఫరెంట్ పాయింట్ వెళ్ళిన సినిమా. So you want to relieve your tension, go watch this film this weekend. And దయచేసి ఓన్లీ మీరు థియేటర్స్ అని చూడండి, పైరసీ ఎంకరేజ్ చేయకండి. మేము ఆల్రెడీ పైరసీ లింక్స్ మేము కొన్ని వైరస్ లింక్స్ వదిలేము. సో మీరు బై మిస్టేక్ డౌన్లోడ్ చేస్తే మీ కంప్యూటర్లకు వైరస్ వస్తుంది, సినిమా రాదు. సో జాగ్రత్తగా ఉండండి, థియేటర్లో వచ్చి చూడండి. వెరీ స్మార్ట్, వెరీ స్మార్ట్. ఇక్కడికి కోన వెంకట గారు ఇక్కడికి మేము తీసుకురావడానికి నేను చంద్ర ఒక మాట చెప్పామండి. మాకు సినిమాలో ఆయన జబర్దస్త్ చూసే మాకు ఆఫర్లు ఇచ్చారు. అలాగే ఇక్కడికి వచ్చారు కాబట్టి లైవ్ లో చూసారు కాబట్టి రేపు పొద్దున్న నెక్స్ట్ సినిమాకి మాలాగే ఇంకొంతమందిని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ కొన వెంకట్ సార్, నీ సినిమాలో నన్ను ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ నా అమ్మ లాంటి సంస్థ జబర్దస్త్. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు ఎంవివి సత్యనారాయణ గారు, ఫస్ట్ టైం జబర్దస్త్ ఇక్కడ రావటం చాలా చాలా బాగుందండి. అప్పుడప్పుడు చూసినప్పుడు నాగబాబు నవ్వుతూ చూస్తూ ఉంటాను, ఎక్కువ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, రోజా గారిని చూస్తూ ఉంటాం. సో చాలా బాగుంది. శంకరాల కూడా ఇదివరకు ఇక్కడ చేశారు, మా మూవీలో గీతాంజలిలో కూడా బాగా చేశారండి. నైస్ అండి, చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. నాగబాబు సార్, రోజా గారు, యువర్ విషెస్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ శంకరాభరణం. కొత్తగా మీ సినిమా హిట్ అవ్వాలని కోరుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ హిట్ టాక్ లో ఉంది. ఇంకా బాగా రోజు రోజు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాం వెంకట్. అండ్ ఆల్ ది బెస్ట్ వెంకట్ అండ్ నిఖిల్ అండ్ సత్యనారాయణ గారు. ఒక కొత్త పాయింట్ తో మరి ఫుల్ లెంత్ కామెడీ అంటే ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారు. సో ఈ హిట్ ఫిలిం ఇలాగే సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. మన ఫటాఫట్ ఫన్ రౌండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ టైం. వాట్ ఈస్ స్పెషల్ టుడే? నోట్లో పిన్ పెడతాం, కింద ఒక 5 బెలూన్స్ వేస్తాం, ఫ్రాగ్ లాగా జంప్ చేసుకుంటూ వెళ్లి దాని దగ్గర పిన్ తో పొడిచి పగలు కొట్టాలి. ఎవరు తక్కువ టైంలో బెలూన్స్ 5 పగలు కొడతారో వాళ్ళే విన్నర్. ఓకే, సో జడ్జెస్ ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? హైపర్ ఆర్పి కమ్. Your time starts now. Bonk, bonk, bonk. Bonk, bonk. Bonk, bonk. 15 seconds. రోజా గారు నెక్స్ట్. అదరే అభి. Your time starts now. Bonk, bonk. Bonk, bonk, bonk. Bonk, bonk, bonk. Bonk, bonk, bonk. 12 seconds. నెక్స్ట్ ఎవరో చూద్దాం. రామ్ ప్రసాద్. Your time starts now. Bonk. కప్పలాగా. కప్ప. ఈ కప్ప చాలా పైకి ఎగురుతుంది. Bonk, bonk. 10 seconds. సో రోజా గారు నెక్స్ట్ ఎవరు? రచ్చ రవి. Your time starts now. Bonk. Bonk, bonk. Bonk. జాగ్రత్త. Bonk. 12 seconds. ఓకే, సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ తిరుపతి ప్రకాష్ గారు. తిరుపతి ప్రకాష్ టీం నుంచి అవినాష్. ముక్కు అవినాష్, నీ ముక్కుతో చంపే. Your time starts now. Bonk, bonk. Bonk, bonk. Bonk, bonk, bonk. Bonk, bonk, bonk. Bonk, bonk. పర్ఫెక్ట్ కప్ప. యాక్చువల్ కరెక్ట్ చేశాడు. పర్ఫెక్ట్ గా చేసాం కానీ టైం 12 seconds. సరోజా గారు, నాగబాబు సార్, ఇవాల్టి ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ గోస్ టు సుడిగాలి సుధీర్ టీం రామ్ ప్రసాద్. ఓకే, నౌ ఇట్స్ టైమ్ టు లుక్ ఎట్ ద స్కోర్స్. టీం లీడర్స్ అందరూ స్టేజ్ మీదకి వచ్చేయండి. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ సమ్ సీరియస్ స్కోర్స్. రచ్చ రవి అండ్ టీం రోజా గారు.
Abhi and team. Kyak RP and Rocking Rakesh. Sudigali Sudhir and team. So, మన ఇవాల్టి performer of the day goes to Sudigali Sudhir team. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. First మన judges present చేయబోతున్నారు 10,000 rupees from Extra Zabardast to Sudigali Sudhir team Ram Prasad. Now it's time to present the big check. Performer of the day 10,000 rupees from MVR Mall Vizag. అది ఎవరికి వెళ్ళింది అనుకుంటున్నారండి? తండ్రిగా ఓడిపోయి కొడుకుని గెలిపించిన సార్. సో ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ని ఎక్స్ట్రా గా ఎంజాయ్ చేశారా? మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. Until then, take care, bye bye. We all love you. Extra Zabardast.